వాడు ఒకడు ప్రశాంత్ కిషోర్ గారు ఉంటాడు, వాడు ఎన్నికలలో అక్కడ మద్యపాన నిషేధం ఉంటున్నట, వాడు ఎన్నికలలో గెలిచినాక మద్యపాన నిషేధాన్ని ఎత్తిపెట్టినట. వాడికి కిందికి మీదికి 2 సీసాలు నూకాలి వానికి. అసలు ఒక బీర్ సీసా ఉన్న ఒకటి ఆ సీసా నూకాలి, విస్కీ సీసా నూకాలి, కిందోటి మీదొట్టి నూకాలి వానికి. సిగ్గుండాలి కొంచెం అన్న. సరేదో నడతా, నేను నిషేధం ఉన్నదాన్ని అట్లనే ఉంచుతా అయిపోతుంది. నిషేధం ఎత్తిపెత్తా మిమ్మల్ని తాగుబోతోళ్ళని చేస్తా అని చెప్పేసి వాడు ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇస్తాడు. ప్రశాంత్ కిషోర్ అంటాడు, కొత్త పార్టీ పెట్టిండు కదా వాడు, ప్రముఖ స్ట్రాటజిస్ట్ వాడు. సిగ్గుండాల వానికి ప్రశాంత్ కిషోర్ గానికి. ఇవేనా అండి? ఇవేంటి అండి వాగ్దానాలు? ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది ఏమైనా కూడా రాజగోపాల్ రెడ్డి గారిని మాత్రం నేను ప్రశంసిస్తున్నా. ఎందుకంటే కొన్ని మండలాలల్లో బెల్ట్ షాపులు లేవు మునుగోళ్ళ, కొన్ని ఉన్నాయి, మొత్తం తీసేలే, కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేసిర్రు. మొత్తానికైతే వారిని ప్రశంసిస్తున్నా. అందరూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి లెక్క బెల్ట్ షాపులు నడవకుండా చేయండి, బ్రాండ్ షాపులు సమయం పాటించాలి, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా సమయ పాలన పాటించాలి. అలాగే పర్మిట్ రూములు ఈవినింగే ఉండాలి. పొద్దుగాల 5 గంటలకు తీస్తే ముక్కు చెవులు 2 కొయ్యర్రి, తప్పేం లేదు. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. ఇది మంచి వార్త మిత్రులారా.